అండి. హాయ్ అండి. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ వస్తుంది కదా, అవును. మన వరప్రసాద్ గారు. అవును. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటా అండి, నేను డెవోటిన్ అండి మా మెగాస్టార్ గారిది. మన శంకర్ వరప్రసాద్ గారు. సో టైటిల్ ఎక్సలెంట్గా ఉంది. సో అనిల్ రావు గారి డైరెక్షన్. మొన్న నిన్న కాక మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన మా మెగాస్టార్ గారు నాతో కూడా ఒక సినిమా తీయని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే, నీకు తగ్గ సినిమా నేను తీస్తా అని చెప్పేసి అనిల్ రావు గారు ఇంట్రొడ్యూషన్, అంటే ఆ ఇంట్రొడ్యూషన్ చేయడంలో కూడా ఆయన పోస్టర్లు, పాత సినిమా అన్ని పోస్టర్లల్లా లైన్లో పెట్టించి బాగా ఇంట్రొడ్యూస్ చేపించి స్టార్ట్ చేశాడు సినిమా. సో సూపర్గా ఉంటుంది. ఎంగు కూడా బాగా ఉన్నాడు మా అన్న మెగాస్టార్ గారు. అది అసలు ఈ మధ్యన ట్రైలర్ కూడా వచ్చింది కదా, ఉమ్. ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ రాలేదండి, అది ఓన్లీ టీజర్ మటుకు ఓన్లీ ఒక పాట వచ్చింది, ఒక క్లిప్స్ కొన్ని వచ్చాయి. సో అది ఏంటంటే టీజర్లో స్పెట్స్ పెట్టడం కానీ దిగేసి వెహికల్ దిగేసిన తర్వాత గన్ను పట్టుకోవడం కానీ ఒక రేంజ్లో ఉందండి. ఒక గ్యాంగ్ లీడర్ సినిమా చూసినట్టు. ఒక అల్లుడా మజాకులో ఆ అల్లుడా మజాకులో ఒక పాట ఉంది, ఆ పాటలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ని పెట్టడం కానీ ఎక్సలెంట్ అండి. సో ఇప్పుడు మా నయనతారతో వచ్చినటువంటి ఆ, అదే పాట, కోపం వచ్చే పాట, అది ఆ పాట కూడా బాగుందండి. విశాల పాప అనే పాట బాగుంది. లుక్ ఎలా ఉందంటారు? ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. లుక్ ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకుంటున్నారో అనిల్ రావు గారు అట్లే చూపించారు. ఇప్పుడు అభిమానులుగా నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఒకప్పుడు చిరంజీవిని నేను చూపిస్తా వింటేజ్ అని ఆల్రెడీ ముందుగానే చెప్పేశాడు. అనిల్ రావు గారు ఏం చెప్పారంటే, నేను వింటేజ్ చిరంజీవిని చూపిస్తా అని చెప్పాడు ఆల్రెడీ. సో దాని తగ్గట్టే చూపిస్తున్నాడు. లుక్ బాగుంది, చిరంజీవి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందండి.